హాయ్ హలో నమస్తే. నేను మీ ఎస్ఎల్ డిజైన్స్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది 38 సైజ్ బ్యాక్ పార్ట్ అండి. ఇది యాజ్ యూజువల్గా ఫ్రంట్ ఓపెన్ వచ్చేలాగా పెట్టేసుకొని అవుట్లైన్ అనేది గీసేసుకోవాలి. సో ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెనింగ్ సైడ్ మన సైడ్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి పెట్టేసి అవుట్లైన్ గీసేసుకున్నానండి. అయితే ఇది వచ్చి 3 పీసెస్ అండి. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ అనమాట. బెల్ట్ వస్తుంది దీనికి. సో ముందుగా ఎపిక్స్ పాయింట్ మనం క్యాలిక్యులేట్ చేద్దాము. 38 పెట్టి 38 సైజుని బట్టి మనం క్యాలిక్యులేట్ చేద్దాం అనమాట. ఇది ఎపిక్స్ పాయింట్ వచ్చి ఇది వచ్చి 11 వచ్చిందండి. 11 ఇంచెస్కి మార్క్ వేసేసుకోండి. కింద వచ్చి 13.6 అండి. అంటే టోటల్ షోల్డర్ టు డౌన్ 13.6 అండ్ 11కి ఒక మార్క్, 13.6కి ఒక మార్క్ వేసేసుకుందాము నీట్గా. అండ్ 38 సైజ్ దీని 38 సైజ్ కాబట్టి 3.8 ప్లస్ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 4.2కి మార్క్ వేసేసుకుందాం. 4.2 ఓకే. చాలా ఈజీ అండి, పెద్ద హార్డ్ ఏం కాదు. అండ్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ వేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ మార్క్ వేసేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా మార్క్ వేసేసుకొని ఇక్కడ ఆర్మ్ ఉంది కదండి, ఆర్మ్కి సెంటర్కి వచ్చేలాగా మీరు ఒక మార్క్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని చూసుకొని స్లోగా ఇట్లా షేప్ చేసేసుకోండి. మార్క్స్ మధ్యలోకి వచ్చేలాగా సెంటర్కి షేప్ స్కేల్ తీసుకొని పెట్టి కూడా చేయొచ్చు. షేప్ స్కేల్ తీసుకొని కూడా చేయొచ్చు. రాని వాళ్ళు షేప్ స్కేల్ తీసుకొని స్లోగా వేయండి. ఇది ఓన్లీ ఫర్ బిగినర్స్ అండి, టెన్షన్ ఏం లేదు, చాలా ఈజీ ఈ బ్లౌజు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అండ్ ఇక్కడ ఒక పావించు, ఇక్కడ ఒక పావించు వదిలేసి ఇప్పుడు అప్పర్ బ్రెస్ట్ ఎంత ఉందో లోయర్ బ్రెస్ట్ ఎంత ఉందో చెప్పాను కదా. లోయర్ బ్రెస్ట్ వచ్చి 10.25, అప్పర్ బ్రెస్ట్కి లోయర్ బ్రెస్ట్కి 3 ఇంచెస్ వేరియేషన్ ఉంది. సో 10.25కి మార్క్ వేసాను. ఇక్కడ కూడా సన్నగా లైన్ వేసేసి ఇక్కడ ఒక పావించి అక్కడ ఒక పావించేసి మెజర్ చేసుకోవాలి మనం. అప్పర్ బ్రెస్ట్కి లోయర్ మనం అట్లా పావు ఇంచ్ మార్క్ వేసుకున్న తర్వాత 9.5 రావాలండి. 9.5కి మార్క్ వేసేసుకున్నాం. అప్పర్ బ్రెస్ట్ 9.5, 10.25కి వేసుకున్నాం. ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ వేసేసుకొని సైడ్లో 7.75 రావాలి వెస్ట్ వచ్చి. సో 7.75కి చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత వచ్చిందో అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ఇక్కడ లైన్ రావాలి. సో అప్పర్ బ్రెస్ట్ లోయర్ బ్రెస్ట్ వెస్ట్కి ఒక లైన్ వచ్చేయాలండి. సో ఈ సైడ్ నుంచి ఎంత వచ్చిందంటే 3.3 వచ్చిందండి. 3.3కి మార్క్ వేసేసుకుందాం. కింద నుంచి పైకి చూస్తే 1.25 వచ్చింది. సో అక్కడ ఒక లైన్ వేసేసుకోండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత పైనుంచి కింద నుంచి పైకి ఒక మార్క్ వేసేసుకోండి. ఇప్పుడు ఇది ఒక మెజర్ చేసుకోండి. కింద 2.2 వచ్చింది, ఇక్కడ కూడా 2.2 రావాలి. 2.2కి మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1.7కి మార్క్ వేసుకున్నాం కదా, దానికి జాయిన్ చేయాలి. అప్పుడు అనేది మనకి ఎగ్జాక్ట్గా కూర్చుంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ మార్జిన్ తీసేసుకోండి. 2 ఇంచెస్ మార్జిన్ తీసేసుకొని మార్జిన్ గీసేసుకోవాలి. చాలా ఈజీ అండి, టెన్షన్ ఏం లేదు. చూసుకోండి ఎలా వేసాను అనేది. అప్పర్ బ్రెస్ట్కి లోయర్ బ్రెస్ట్కి వెస్ట్కి అనేది లైన్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇది 1.7, కిందది 1.5. ఈ రకంగా చూసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చి ఇది ఈ విధంగా కొలుసుకుంటే 6.7, ఇది కూడా 6.7 అలా రావాలి. లేదంటే మళ్ళీ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ చూసుకోవాలి. కుట్టేటప్పుడు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. సైడ్ నుంచి 7 అండి, స్ట్రైట్ నుంచి 6.5, 6.5కి మార్క్ వేసేసుకొని స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. స్ట్రైట్ లైన్ వేసేసుకొని షోల్డర్కి మ్యాచ్ చేసుకోండి. షోల్డర్కి మ్యాచ్ చేసుకొని షేప్ స్కేల్ తీసుకొని షేప్ వేసేసుకోవాలి. నెక్ షేపు ఇది ఓపెన్ అండి, ఇదంతా ఓపెన్ వస్తుంది. షేప్ స్కేల్ తీసుకొని నెక్ గీసేసుకోండి. అంతేనండి, సింపుల్, చాలా సింపుల్, చాలా చాలా సింపుల్. దీన్ని హార్డ్ అనుకుంటారు కానీ ఏమీ లేదు. ఓకేనా అండి. ఈ విధంగా కట్ చేసుకోండి. ముందుగా ఈ లైన్ తీసేద్దాం. చాలా సింపుల్, చాలా ఈజీ. ఇది వచ్చి 38 సైజ్ అండి, 38 సైజ్ వాళ్ళది. వీల్ మార్కర్ తీసుకొని వీల్ మార్కర్తో మనము
మార్క్ వేసుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి బిగినర్స్కి. ఇక్కడ ఒక చిన్న షేప్ ఇద్దాము. అలా స్లోగా షేప్ ఇచ్చేసి కట్ చేసేసుకుందాం. అంతే, చాలా సింపుల్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఇది సైడ్కి పెట్టుకుందాము. ఇప్పుడు వచ్చి షేప్ పట్టి తీద్దామండి. షేప్ పట్టి ఇప్పుడు మనం కింద వెస్ట్ దగ్గర నుంచి ఎలా మార్క్ చేసామో దాన్ని బట్టే నేను షేప్ పట్టి తీస్తాను. ఈ విధంగా గీసేసుకొని 2 లైన్స్ వేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్కి మార్క్ వేసుకుందాం. 3 ఇంచెస్కి హాఫ్ వచ్చి 1.5, ఇక్కడ 3.2కి మార్క్ వేసేసుకుందాం. ఇక్కడ నుంచి 7.7, ఒక 2 ఇంచెస్, 7.7, 2 ఇంచెస్ అలా మార్క్ వేసేసుకుందాం. లైన్ వేసేసుకొని ఇక్కడ 3.5 తీసుకుందామండి. 3.5 నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక లైన్ వేసేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ 3.5 నుంచి 1.5 దగ్గరికి ఒక మార్క్ వేసుకోవాలి. తర్వాత 3.3కి ఒక మార్క్ వేసుకోవాలి. దీన్ని బట్టి షేప్ ఇచ్చేయాలి. చాలా ఈజీ అండి షేప్ పట్టి అనేది, చాలా చాలా ఈజీ. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అంతే, సింపుల్, చాలా ఈజీ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఇంకా ఈజీగా చెప్తానండి కొన్ని బిగినర్స్కి. కుట్టి చూశాక మీకే తెలుస్తుంది. ఈ విధంగా కట్ చేస్తే 3 పీసెస్ ప్రిన్సెస్ కట్, బెల్ట్ ప్రిన్సెస్ కట్ అండి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.